The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. మెకానిక్ల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెకానిక్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెకానిక్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. వృత్తితో పాటు సామాజికంగా జరిగే సమస్యల పట్ల అర్థం చేసుకుని ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని వారిని ఆకాంక్షించారు. అసోసియేషన్ వదిల్లాలి, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ వదిల్లాలి, ప్రకాశం జిల్లా టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ వదిల్లాలి, ఒంగోలు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్. జై మెకానిక్, జై మెకానిక్, వదిల్లాలి మెకానిక్ల ఐక్యత, వదిల్లాలి శ్రమజీవుల ఐక్యత. ఇప్పించాలి BS6 ట్రైనింగ్ ని, ఇప్పించాలి BS6 ట్రైనింగ్ ని. GSRC ఉన్న మన సింగరాజు ఓకే
బల మీద పెట్టి టేబుల్ మీద పెట్టాలి అందరికీ మనం రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఎంతో గొప్పగా మన మెకానిక్స్ డేని నిర్వహించుకుంటాము. అందులో 2 వీలర్ మెకానిక్ సోదరులు ముఖ్య భూమిక భాషిస్తూ ఇవాళ ఒంగోలు 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తపట్నం కానీ, సింగరాయకొండ కానీ, టంగుటూరు కానీ చుట్టుపక్కల అన్ని ఊళ్ళు పొదిలి, చీమకుర్తి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మనం కార్మికులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలని కొట్టాడుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు BS6 లేటెస్ట్ టెక్నాలజీ కానీ, అట్లాగే ఇంకా మనకి పరికరాలు ఈ BS6 కానీ ఆ రోజు అక్కడ నేను మెకానిక్ గ్యారేజ్ నిర్వహిస్తే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఒంగోలు పేరు మోతమోగి ఇక్కడ లోకేష్ ఆ రోజు నుంచి మన అసోసియేషన్ కి ఒక గొప్ప వైభవాన్ని రాష్ట్రంలో కలిగించారు. అట్లాగే ఇవాళ నేను ఒక చిన్న కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తూ రామచర్ల జనార్దన్ అన్న అండదండలతోటి ఇవాళ పార్లమెంట్ సెక్రటరీగా నేను ఎదుగుతూ సంఘాన్ని నేను ఎంతో గొప్పగా రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాల్లో కూడా ఇంత గొప్పగా మనకు సంఘం ఉందని చెప్పి చాటి చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తూ, అట్లాగే నాకు కొండంత అండగా అన్నున్నాడు కాబట్టి నేను ఇంత ఇదిగా నేను రాష్ట్రం మొత్తం తిరిగి 70,000 కిలోమీటర్లు తిరిగాను. నేను రాష్ట్రం మొత్తం అన్ని ఊళ్ళు అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు వేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అసోసియేషన్ ఎంతో బలంగా ఉంది. అందులో నాకు అన్నదండగా జనార్దన్ అన్న ఉండటం కొండంత అండగా భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మీ అందరి చలవతోటి ఇవాళ అసోసియేషన్ ని ఇంత గొప్పగా నడుపుతాను. రేపు రాబోయే రోజుల్లో మనందరికీ అండగా జనార్దన్ అన్న నుండి అట్లాగే స్టేట్ లో మనకి మంచి ఉపకారం జరిగే దాంట్లో కూడా అన్న ముఖ్య భూమికి పోషించి మనందరినీ ఆదుకుంటాడని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఇంత గొప్ప అదృష్టం కలిగినందుకు నాకు జన్మలో మీ అందరికీ రుణపడి ఉంటానని ప్రత్యేకంగా జనార్దన్ మన రాష్ట్ర వ్యాప్తంగా యాప్ను రూపొందించి ఎక్కడ ఎవరైనా ఇబ్బంది జరిగినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, హాస్పిటల్లో చేర్చడం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అట్లాగే మీ సమస్యల గురించి మన జనార్దన్ గారు రాబోయే రోజుల్లో మీ సమస్యలు పరిష్కారానికి మీకు మేలు జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ మన శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళు మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా మన ధర్మ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులు, బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు. ఒకరినొకరు తన్నుకోవటం తప్పితే ఏ పని జరిగే పరిస్థితులు ఉండవు. అలాంటిది ఈరోజు మన ఒంగోలులో కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని పెట్టారు. పోయినసారి కూడా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మ ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మ రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేది. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది వీళ్ళ షాపులో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మ తెలుసు. ధర్మ అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా పార్టీలో పనులు కానీ, అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ, దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించటం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవటం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో సైకో ప్రభుత్వం పోయింది, కష్టకాలం పోయింది, అన్నీ కూడా మంచి
రోజులు వచ్చినాయి మనందరికీ కూడా. ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు మెకానిక్స్ డే అనేది ఒకటి క్రియేట్ చేసుకోవటం, మెకానిక్స్ డేగా ఈరోజు అందరికీ తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. ఇలానే యూనిటీగా ఉండండి, కష్టపడండి, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి రామకృష్ణ గారికి, ధర్మ గారికి, ఇంకా ఉండే ఈ కమిటీ సభ్యుల అసోసియేషన్ సభ్యులందరికీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మెకానికుల ఐక్యత వర్ధిల్లాలి. దాయనేని ధర్మారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దాయనేని ధర్మారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. టూ వీలర్స్ మెకానికుల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నాడు. కదలిరండి. వర్ధిల్లాలి మెకానికల్ ఐక్యత, వర్ధిల్లాలి మెకానికల్ ఐక్యత. సాగాలి ఆంధ్రప్రదేశ్ మెకానికుల దండుగా సాగాలి. మెకానికుల హక్కులు సాధించడానికి సాగాలి. వర్ధిల్లాలి శ్రమజీవుల ఐక్యత. మెకానిక్స్ డే జరుపుకున్నాం. ఈ రోజు రంగరంగ వైభవంగా ఒంగోలులో ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు సహకరించినటువంటి అసోసియేషన్ సభ్యులుగా, అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి
అసోసియేషన్ అందరి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గర్వం తీశారు. ఇప్పుడు కాదు మన ఆ మెకండి అని మనకు తెలియదు. యాక్చువల్గా గర్వం తీశారు. ఆయనకి పేరు పేరున అందరూ శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లాలో వరల్డ్ మెకానిక్స్ డే, హ్యాపీ మెకానిక్స్ డేని ఘనంగా ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా అన్ని ఊర్ల నుంచి టూ వీలర్ మెకానిక్స్ సోదరులు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకు వచ్చి ఇవాళ అందరం కూడా మేము మెకానిక్స్ డేని రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అట్లాగే ఇవాళ 26 జిల్లాల్లో కూడా మేము వివిధ అసోసియేషన్ పెద్దలు, ఈ రాష్ట్ర కమిటీలో ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళు, అట్లాగే జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు, లేదా మండల కమిటీలో ఉన్నవాళ్ళు, టౌన్ కమిటీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెకానిక్స్ డేని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా ఒకే రిప్రజెంటేషన్ ఇవ్వటం, అట్లాగే మా హక్కుల కోసం టూ వీలర్ మెకానిక్ సోదరులు ఎప్పటి నుంచో కష్ట నష్టాలను కొట్టుబడి కరోనా కానీ ఇంకో విధంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండనక వాననక ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యం పనిచేస్తూ ఉంటారు. అర్ధరాత్రి కాడ కస్టమర్ ఫోన్ చేసినా సరే వాళ్ళు ఎండైనా వానైనా వెళ్ళి సర్వీస్ అందిస్తారు. కానీ బాధాకరం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ కూడా టూ వీలర్ మెకానిక్ సోదరుని అనేది ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వడం అనేది ప్రత్యేకంగా చాలా బాధాకరం. ఈ శతాబ్ద కాలంలో ఎప్పుడు కూడా టూ వీలర్ మెకానిక్ అనే అతన్ని ఒక వర్కర్గా గుర్తించిపోవటం ప్రభుత్వాలు అనేది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా టూ వీలర్ మెకానిక్ని అసంఘటిత కార్మికుల కింద చేర్చాలి. అట్లాగే మాకు స్కిల్ డెవలప్మెంట్, BS6 ట్రైనింగ్లు కానీ, సబ్సిడీల పరికరాలు కానీ, అర్హులైన పేదవారందరికీ ఇన్సూరెన్స్ కానీ, గవర్నమెంట్ పరంగా ID కార్డులు కానీ, అట్లాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకనంటే ఇవాళ టెక్నాలజీలు మారినాయి, షాప్ రెంట్లు పెరిగినాయి, కుర్రోళ్ళ జీతాలు పెరిగినాయి. మేము అన్ని విధాలా కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా మా ఒక్క సంఘం స్థితిగతులు అన్నీ కూడా నారా లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. వారు తగు విధంగా స్పందించి మా డిమాండ్ని తీరుస్తారని చెప్పి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పైన మా మెకానిక్ సోదరులు ఉన్నారు. మా అందరికి కూడా వెల్ఫేర్ సొసైటీ కార్పొరేషన్ పెట్టాలని, వెల్ఫేర్ సొసైటీ పెట్టాలని చెప్పి గతంలో లోకేష్ గారిని అడిగిన్నాం. అన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అన్ని జిల్లాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ టూ వీలర్ మెకానిక్ డేని రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా పటిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర కమిటీ పెద్దలు, జిల్లా కమిటీ అందరూ చేయటం కూడా, అట్లాగే మా ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్యుల్ని వాళ్ళకి చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి వాళ్ళే కారణం. అట్లాగే సీనియర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక తాటిపైన బాగా చేయాలి అని చెప్పి నాలాంటి చిన్నవాడినైనా నేను అధ్యక్షుడిగా ఉన్న, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న, లోకల్లో అధ్యక్షుడు నాకు ప్రోత్సహిస్తూ, మా కమిటీకి అందరికీ ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఒక మాట మీద ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసామంటే నిజంగా చాలా అదృష్టంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి చేంగుర్తి కావచ్చు, పొదిలి కావచ్చు, సింగరాయకొండ కావచ్చు, టంగుటూరు కావచ్చు, ఉప్పుకొండూరు కావచ్చు, మరిచెట్లపాలెం కావచ్చు, అన్ని వాళ్ళ నుంచి మన కొత్తపట్నం కావచ్చు, అన్ని వాళ్ళ నుంచి కూడా మెకానిక్ సోదరులు వాళ్ళ సంఘీభావం తెలుగుతాకి హెడ్ క్వార్టర్కి రావటం, వాళ్ళందరూ కూడా జిల్లా అసోసియేషన్ తరఫున, ఒంగోలు
అసోసియేషన్ తరఫున కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఏటా మనం ఇట్లాగే మెకానిక్స్ డేని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విధంగా కూడా నేను రాష్ట్ర అధ్యక్షుని కాబట్టి జరిగే బాధ్యత కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటూ మా ఒంగోలులో మాత్రం మేమందరం అన్నదమ్ములాగా ఐకమత్యంగా మా మెకానికల్ ఐక్యతను చాటి ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రథమంగా ఉండే విధంగా మేము ఈ మెకానిక్ డేని ప్రతిష్టాత్మకంగా చేస్తామని చెప్పి అందరి సహాయ సహకారాలతోటి మరొకసారి ఈ మెకానిక్ డే శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ జై మెకానిక్, జై జై మెకానిక్, వద్దిల్లాలి మెకానికల్ ఐక్యత, సాధిస్తాం మెకానికల్ డిమాండ్లను, సాధిస్తాం మెకానికల్ డిమాండ్లను, కనుకరించాలి రాష్ట్ర ప్రభుత్వం. డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.